హలో ఎవ్రీవన్, టమోటా చారు చేయబోతున్నాను. వేడి వేడి రైస్లోకి అప్పడాలు వేయించుకొని చారు పోసుకొని తింటే కనుక చాలా సూపర్గా ఉంటుంది. ఇక ఆలస్యం ఎందుకు, వీడియోలోకి చలో. 1 కప్పు నీళ్లు పోసుకున్నాను. పండిన టమోటాలు తీసుకోవాలి. ఘాట్లు పెట్టుకొనైనా టమోటాలు వేసుకోవచ్చు. ఒక చిన్న సైజు నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకోవాలి. నేను ఆ గిన్నెకి చేస్తున్నాను కాబట్టి నిమ్మకాయ చింతపండు కూడా చాలా తక్కువగానే తీసుకున్నాను. టమోటాలు బాగా పుల్లగా ఉన్నాయి. ఆ తర్వాత టమోటాలు చింతపండు బాగా మెత్తగా ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టుకున్నాక అది బాగా వడగట్టుకోవాలి. టమోటాలో ఉన్న గుజ్జంతా తీసుకొని ఆ తర్వాత పిట్టంతా సపరేట్ చేసుకోవాలి. ఇదిగోండి సపరేట్ చేసుకున్నది మీకు చూపిస్తున్నాను. ఆ టమోటాలు చింతపండు మనం ఇందాక ఉడకబెట్టుకున్న నీళ్ళు కూడా దీంట్లోనే ఉన్నాయి. ఆ తర్వాత రుచికి తగ్గ ఉప్పు వేసుకోవాలి. పోపు పెట్టుకోవాలి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, చిన్నుల్లిపాయలు, ఇంగువ, కొత్తిమీర ఇవన్నీ బాగా దోరగా వేయించుకోవాలి. ఇది వేయించుకున్నాక టమోటా చారులో పోసుకోవాలి. ఈలోపు చారు పొడి చేయబోతున్నాను. 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ మిరియాలు, ఎండుమిరపకాయలు, మెంతులు, కరివేపాకు ఇవన్నీ బాగా పొడిలా చేసుకోవాలి. మిక్సీలో అయినా వేసుకోవచ్చు, రోట్లో అయినా నూరుకోవచ్చు. మనం స్టవ్ ఆఫ్ చేసే ముందు ఇంకొంచెం సేపట్లో ఆపేస్తా ఉండగా లాస్ట్లో వేసుకోవాలి చారు పొడి. టేస్ట్ బాగుంటుంది. నా వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.